హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శారీ కుచ్చులు కట్టడానికి ముత్యాల రింగ్స్‌ని, మొనాలిసా గ్లాస్ బీడ్స్, క్యాప్స్, చిన్న సైజులో ఉన్నటువంటి ముత్యాలను కూడా తీసుకుంటున్నాను. తీసుకునేసి ఫస్ట్ వచ్చేసి ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్‌కి 4 వరుసల కాటన్ దారాన్ని అయితే ఎక్కించి పెట్టుకోవాలండి. కాటన్ దారం అంటే ఏంటో ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. అంటే ఏంటి అనేసి. కాటన్ దారం అంటే ఏం లేదండి. మిషన్ కుట్టుకుంటాం కదా! ఆ థ్రెడ్‌నే కాటన్ దారం అంటారు. చూడండి పళ్ళు మొత్తానికి కూడాను నేను బీడ్స్ అయితే ఎక్కిచ్చేసేసానండి. అవి ఎలా ఎక్కిచ్చాను ఏంటనేది కూడా మీకు క్లియర్‌గా వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి శారీకి ఒక మార్క్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక ఫింగర్ గ్యాప్‌తో ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి. ఈ విధంగా పళ్ళు మొత్తానికి కూడా నీట్‌గా 1 ఫింగర్ గ్యాప్ తోటి మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం కుచ్చు కట్టుకునేటప్పుడు ఫస్ట్ చేసుకున్నటువంటి 2 మార్కింగ్‌ల దగ్గర కుచ్చయితే వచ్చేస్తుంది. తర్వాత మార్కింగ్ అనేది గ్యాప్ వస్తుందండి. ఆ తర్వాత అయితే కుచ్చొస్తుంది. నేను చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా అయితే ఎక్కిచ్చేసేయండి. ఫస్ట్ వచ్చేసి క్యాప్ ఎక్కిచ్చాను. నెక్స్ట్ వచ్చేసి మోనాలిసా గ్లాస్ బీడ్ అయితే ఎక్కిచ్చేసానండి. ఎక్కించిన తర్వాత ముత్యం రింగ్‌ని ఎక్కిచ్చేసి లాస్ట్ వచ్చేసి చిన్న సైజులో ఉన్నటువంటి ముత్యాన్నయితే తీసుకున్నాను. తీసుకునేసి ఫస్ట్ నీడిల్‌ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకైతే తీసుకొచ్చేసేయాలి. ఎంతవరకు తీసుకొచ్చేసేయాలంటే 3 ఇంచుల దారం వచ్చేంత వరకు పైకైతే లాగేసేయాలండి. లాగిన తర్వాత మళ్ళీ నీడిల్‌ని ఫస్టు ముత్యం ఉంది కదండీ! ముత్యం రింగు మోనాలిసా గ్లాస్ బీడ్ లోపల గుండా కిందకైతే తీసుకొచ్చేసేయాలనమాట. మళ్ళీ క్యాప్ లోపలికైతే వెళ్ళకూడదండి. వెళ్ళకుండా తీసుకురావాలి. తీసుకొనొచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేసి మోనాలిసా గ్లాస్ బీడు, ఒక ముత్యం రింగు, ఒక చిన్న ముత్యము ఎక్కిచ్చేసాను. ఎక్కిచ్చిన తర్వాత నీడిల్‌ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి తీసుకొచ్చేసి మళ్ళీ నీడిల్‌ని ఇప్పుడొచ్చేసి అన్ని బీడ్స్ లోపల గుండా కిందకి తీసుకొనొచ్చేసి 3 ఇంచుల దారం ఉంచుకునేసి ఎక్స్‌ట్రా దారాన్ని కట్ చేసేసాను. ఈ విధంగా ఫింగర్ గ్యాప్ వదులుకుంటూ కుచ్చులు మొత్తం కూడాను బీడ్స్ అయితే ఎక్కిచ్చేసేసుకున్నానండి. ఇప్పుడు మన శారీకి మ్యాచ్ అయ్యేటువంటి రేషం థ్రెడ్స్‌ని అయితే తీసుకున్నానండి. చూడండి ఎంత సిల్కీగా, స్మూత్‌గా ఉంటాయో చాలా బావుంటాయండి. పని కూడా మనకి చాలా త్వరగా అయితే అయిపోతుంది. శారీలో 3 కలర్స్ అయితే ఉన్నాయండి. పింక్, ఆరెంజ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్‌లో అయితే ఉంది. ఆల్రెడీ బీడ్స్ వచ్చేసరికి నేను పింక్ వాడానండి. అందుకనేసి థ్రెడ్స్ వచ్చేసి ఆరెంజ్, సిల్వర్ కాంబినేషన్‌లో థ్రెడ్స్ అయితే కడుతున్నాను. మిడిల్‌లో నుంచే డివైడ్ చేసుకోవాలండి. 3 పార్ట్స్ డివైడ్ చేసుకుంటే మనకి శారీ మొత్తానికి సరిపోతుంది. చాలా వరకు ఈ మోడల్ కుచ్చులు కట్టడానికి 2 పార్ట్సే సరిపోతాయండి. ఒకవేళ చాలకపోతే అనేసి నేను 3 పార్ట్స్ అయితే తీసుకుంటున్నాను. తీసుకునేసి లాస్ట్ ముడైతే వేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా ముడి వేసి పెట్టుకోవడం వల్ల పోగులన్నీ పక్కకు పోకుండా మనం కట్టుకునేటప్పుడు కూడా మనకు విసుగు లేకుండా నీట్‌గా ఉంటుంది. త్వరగా అయిపోతాయి కుచ్చులు కూడాను. ఈ విధంగా అన్నిటికి కూడాను ముడివేసి అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి నాట్ వేసుకున్న దానికి ఆపోజిట్ సైడ్‌లో దారం అయితే ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసేసి గట్టిగా 2, 3 ముళ్ళైతే వేయాలండి. వేసేసిన తర్వాత ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఒక చిన్న సింపుల్ మెజర్‌మెంట్ తోటి కుచ్చులన్నీ కూడా కట్ చేసుకోవాలండి. ఎంత మెజర్‌మెంట్ అంటే 1 ఒక గీత అయితే తీసుకున్నానండి. ఎక్కువైతే తీసుకోలేదు. 1 ఒక గీతకి మార్కింగ్ నీట్‌గా ఈ విధంగా అట్లా పెట్టుకునేసి కట్ చేసేసాను. ఇది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి పొడుగు. ఈళ్ళు కొంచెం పొట్టిగా కావాలన్నారు. అందుకనేసి నేను ఒక గీతకు మాత్రమే పెట్టాను. చూడండి బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో డివైడ్ చేసుకున్నటువంటి రేషియం థ్రెడ్‌ని ప్లేస్ చేశాను. గట్టిగా 2, 3 ముళ్ళైతే వేస్తున్నానండి. ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేసాను. ఈ విధంగా. చూడండి థ్రెడ్‌ని నీట్‌గా అనుకునేసి ముందు యూజ్ చేసినటువంటి మెజర్‌మెంట్‌ని ఇక్కడ కూడా యూజ్ చేసేసి ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేయాలి. ఈ విధంగా పళ్ళు మొత్తానికి కూడాను నీట్‌గా థ్రెడ్ అయితే కట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కలర్ థ్రెడ్‌ని అయితే నేను డివైడ్ చేస్తున్నాను. ఈ విధంగా ముడలన్నీ నీట్‌గా విప్పేసేయాలండి. విప్పిన తర్వాత పార్ట్స్ అయితే డివైడ్ చేసుకోవాలి. 3 పార్ట్స్ డివైడ్ చేసుకున్నామంటే మనకి ఇంకా ఆరెంజ్ అయిపోతుంది కదండీ! సిల్వర్ కట్టామంటే ఫినిష్ అయిపోతుంది. లాస్ట్ వచ్చేసి జరీ కట్టేది ఉంటుందండి. అది కూడా చూపిస్తాను. ఇవి ఫస్ట్ వచ్చేసి ఇవి 3 పార్ట్స్ అయితే చేసుకుందాము. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికన్నా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. మనము ఇంకొకరికి విద్య నేర్పించినప్పుడు మనకు చాలా హ్యాపీగా ఉంటుందండి. మన వల్ల ఇంకొకరు నేర్చుకున్నారు అనేసైతే ఉంటుంది. చాలా వీలైనంత వరకు మీరు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. మనకు తెలిసిందే కాదండి. మనకు తెలియంది కూడా ఎంతో ఉంటుంది. మనకి ఇది కుచ్చులు కట్టడం వచ్చు. కుచ్చులు కట్టడం వచ్చంటే అన్ని మోడల్స్ వచ్చని కాదండి. మనకి రానిది ఇంకా ఎంతో ఉంటుందనమాట. అందుకనేసి ప్రతి ఒక్కరికి కూడా మనం చేసే పని అది యూజ్ అవుతుంది కదా! ఒకవేళ ఇది ఎవరికన్నా షేర్ చేస్తే ఒకవేళ ఇట్లా కట్టడం రాకపోతే వాళ్ళకి ఈజీ అవుతుంది కదా! అందుకనేసి మీకెవ్వరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్.
నేనైతే మన ఛానల్‌లో ఏది దాచుకోకుండా మీకు క్లియర్‌గా పిన్ టు పిన్ అయితే నేర్పిస్తూ వస్తున్నాను. మీరు కూడా అలానే సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలానే మన ఛానల్‌ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ విధంగా సిల్వర్ కలర్ థ్రెడ్‌ని కూడా కట్టేసానండి మధ్యలో. ఈ కుచ్చులు 1 బై 1 కాకపోయినా మనము ప్రతిదీ అన్నీ ఒకే కలర్ కూడా వేసేసుకోవచ్చు. ఈ మోడల్‌కి ఒక ప్యాకెటే సరిపోతుందండి. 2 కలర్స్ వేసుకోవాలంటే మాత్రము 2 ప్యాకెట్స్ తీసుకోండి. ఈ విధంగా మొత్తం థ్రెడ్ మొత్తం కూడా కట్టేసానండి. కట్టిన తర్వాత వచ్చేసి జరీ అయితే కట్టుకోవాలి. జరీ ఏ విధంగా కట్టాలనేది కూడా నేను క్లియర్‌గా మీకు చూపిస్తానండి. నేనైతే ఫస్ట్ నుంచి కూడా జరీ కట్టడానికి నీడిల్‌నే యూజ్ చేస్తానండి. ఎందుకంటే ఫినిషింగ్ అనేది బాగొస్తుంది నాకైతే. మీరు హ్యాండ్‌తో చుడుతున్నట్లయితే హ్యాండ్‌తో అయినా చుట్టుకోవచ్చు. నేనైతే నీడిల్‌నే యూజ్ చేస్తానండి. ఇప్పుడు కుచ్చు బ్యాక్ సైడ్ నుంచి నీడిల్‌ని ఫ్రంట్ సైడ్‌కైతే తీసుకొచ్చేసి 3 రౌండ్స్ అయితే చుట్టేసేయాలి. మీరు ఇంకొకటి చేసే పొరపాటు ఏందంటే అండి, ఇక్కడ మనము జరీ చుడతాం గదా! అది 2 ఒకదానికి 2 చుట్టడము, ఇంకో దానికి 3 చుట్టడము, ఇంకొక దానికి 4 చుట్టడము అలా చేశారంటే మనం చూడ్డానికి ఫినిషింగే బావుండదండి. అన్నీ కూడాను సేమ్ అంటే 3 రౌండ్స్ చుట్టుకుంటే అన్నీ 3 రౌండ్సే చుట్టుకోండి. అన్నీ 2 రౌండ్సే చుట్టుకుంటే అన్నీ 2 రౌండ్సే చుట్టుకోండి. ఒకటలా ఒకటి ఇలా చుట్టారంటే అస్సలు బాగోదండి చూడ్డానికి కూడాను. ఇప్పుడు నీడిల్‌ని కుచ్చు లోపల గుండా కిందకి తీసుకొచ్చేసామంటే నాట్ కూడా కనపడదు. ఫినిషింగ్ కూడా బావుంటుంది. క్యాప్‌కి కొంచెం అంటే కొంచెం దూరంగా గనక మనం జరీ కట్టుకుంటే ఫినిషింగ్ కూడా బావుంటుందండి.